బాగుంది, మంచిదే. మరి ఈసారి ఆల్రెడీ ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ మేమే వస్తామంటుండగా జగన్మోహన్ రెడ్డి రాడు. 5 పథకాలు ఇంటింటి కాదు, ఇంట్లో వచ్చి కాల్చిన రారు. అందరికీ ఇబ్బందిగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి బాబు గారే వచ్చేది. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ మేమే అధికారం లేకొస్తామని ఒట్టి మాటలు 100 చెబుతా. కొడాలని మరీ ఎచ్చులు కోయటమే, ఏమీ లేదు. ఓళ్ళలోకి వస్తే అమ్మడపడతారు ఈసారి. అదేవిధంగా చూస్తే మొన్న అంబటి రాంబాబు అంటుడు అభివృద్ధి అనేది చేయాలంటే మేమేను అని చెప్పేసి పెద్ద పెద్ద ఇల్లు కట్టడం కాదు, అభివృద్ధి అంటే ప్రతి పేదవాడి కడుపు నింపడమేను, ఆరోగ్యం చూసుకోవడం, ఇది అందుకే వెళ్ళిపోయింది అంబటి రాంబాబు. ఇవన్నీ ఒట్టి మాటలయ్యా, ఒట్టి మాటలు అంతే ఉంటాయి. దొంగోడు దొంగన అన్నావు, నేను దొరనంటాడు. మంచోడు దొంగ ఇది. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ రోజా గారు కూడా అంటారు, రోజా చెప్పే మాటలు మరీ బోగస్. సినిమా మాటలు చేతి ఎట్ట చల్తాయి. ఈసారి గెలవమను, ఎట్ట గెలిచిద్దో చూద్దాం. ఆల్రెడీ మొన్న ఎడదల రెడ్డి కూడా అంటుంది ఇట్లాంటి ఏపీకి పెట్టిన పెద్ద దొంగ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏమో పెళ్లిళ్ళు చేసుకొని మోసాలు చేస్తారు జనాలు. వీళ్ళిద్దరు ఏపీని ఏం బాగు చేయగలుగుతారు? అదేలే మరి చేసుకునే వాళ్ళందరూ 10 పెళ్లి చేసుకొని ఎగదగిన వాళ్ళంతా ఎందుక ఎన్ని ఒట్టి మాటలు, పొద్దుపోని కబుర్లు, పొద్దుపోని వ్యవహారం. ఏదో ఒకటి చెప్పాలిగా మరి వచ్చినందుకని వాళ్ళు, అంతేగాని గెలవటానికి కాదు. చూత్తంగా ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకెన్నో రోజులు లేదు, ఇంకా 3 నెలలు. ఓకే, ఈసారి ఎలా అనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు చంద్రబాబు గారు వచ్చిన విజన్ చేసే పనులు కూడా నచ్చబట్టే ఈ యొక్క ప్రజలకు మొత్తం కూడా ఇక్కడికే తిరుగుని కూడా రావడం జరిగింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు దుర్మార్గుడు, దుష్టుడు, సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఇది ఒక నిదానం. కానీ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇప్పటికి వచ్చి గత 48 నెలలు అవుతుంది. అయినా సరే అభివృద్ధి ఏమీ లేదు, అందరినీ కూడా ఆగం చేయడం తప్ప ఏమీ లేదు. కానీ అంటే వాళ్ళు అంటుండ్రు ఆల్రెడీ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు ఇట్లా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఏమీ చెయ్యలేరు, ఈసారి అధికారంలోకి మేమే వస్తామని కొడాలి నాని కూడా అంటుండు కదా. కొడాలి నాని అతను ఒకటి సార్, కొడాలి నాని అతను గుడివాడ గుట్క క్యానో డాన్సరు. అదేవిధంగా అంబటి రాంబాబు కూడా అంటుండే పథకం ఏదైతే ఉందో ప్రతి పేదవాడికి ఈరోజు గుడ్డు గోడు అన్ని నిండుతున్నాయి జగన్ గారి పరిపాలన. అంబటి రాంబాబు గారికి దిక్కు దివ్వం లేదు. ఇవాళ వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డిని కూడా ఇవాళ ప్రజలు పొద్దు అనుకొని చీకొడుతున్నారు. కానీ అతను వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళని పిలుచుకొని నువ్వు పని చేయట్లేదు చెప్పి అంటున్నాడు. ఆయనే పని చేయట్లేదు మన రాష్ట్రానికి. ఆయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమీ చేయలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమీ కావట్లేదు సార్. అతను ఒక సైకో, అతను ఒక దుర్మార్గుడు, దుష్టుడు. అతను పరిపాలన పోవాలి, బాబా పరిపాలన రావాలి. 50, 70, 45 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 50 రోజులు ఉంచాడు. ఏం చేయగలిగాడు? ఏమీ చేయలేడు సార్. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ మొన్న కూడా అంటుంది ఈసారి మళ్ళీ అతి త్వరలోనే మళ్ళీ జైలుకి వెళ్ళే సందర్భం ఉంది చంద్రబాబు నాయుడు, మళ్ళీ కటకటాల లోపలికి వెళ్తాడు అని అంటున్నారు. కటకటాల పోయేది ఎవడంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కొడాలి నాని వాళ్ళు పోతారు సార్. మేమైతే పోయి లేదు సార్. ఒకటి వైనాట్ 175 అసలుకి జగన్మోహన్ రెడ్డికి పుట్టవలసిన ఉండవు. దుర్మార్గుడు, దుష్టుడు. ఒక రకంగా చెప్పాలంటే తల్లిని చెల్లిని బాబాయ్ అని చెప్పిన వ్యక్తి ఎవరు చెప్పండి? అప్పుడు ఏం చెప్పాడు? ఏసీబీ కావాలి కాదుగా అన్నాడు. ఏమైంది సార్? ఏమైంది? కావాలని చెప్పిన వ్యక్తి తర్వాత మాట్లాడుతున్నాడు కదా. అదేవిధంగా చూస్తే 3 ప్రాంతాలు పెట్టి 3 ప్రాంతాలు 3 రాజధానులు కట్టి 3 ప్రాంతాలు డెవలప్ చేస్తానంటాడు. రోడ్లు పడ గుంట్ల పోసే వ్యక్తి
సార్ రోడ్లకి గుంట్ల మూట్ల వ్యక్తి 3 కడతాడా?